బ్రదర్, ఆదికాండాన్ని మోషే గారే రాశారని చాలామంది చెబుతుంటారు. కానీ మోషే గారే ఆదికాండాన్ని రాశారనడానికి ప్రూఫ్ ఏంటి? మనం ఆదికాండం మొత్తం చదివినా ఎక్కడా కూడా మోషే గారు దీనికి రచయిత అని ఒక్క వచనం కూడా కనిపించదు. మరి అలాంటప్పుడు మోషే గారే ఆదికాండాన్ని రాశారనడానికి ఆధారం ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి. బైబిల్లో మనం ఒక వచనం చూద్దాం. 1 కొరింథీ 6:16 వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోషే చెప్పుచున్నాడు కదా. అంటే మోషే గారు ఒక విషయాన్ని చెప్తున్నారంట. అదేంటంటే వారిద్దరూ ఏకదేహమై ఉన్నారని. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు వారిద్దరు ఏమవుతారంట? ఏకదేహమై ఉంటారని మోషే చెప్పారంట. ఇంతకీ మోషే ఎక్కడ చెప్పారు అని మనం ఆలోచిస్తే ఆదికాండము 2:24 చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే పౌలు గారు ఆదికాండంలో ఉన్నటువంటి వచనాన్ని కోట్ చేసి ఇది మోషే గారు చెబుతున్నారు అని అన్నారంటే ఆదికాండాన్ని ఎవరు రాశారన్నమాట. మనకి క్లియర్గా అర్థమవుతుంది మోషే గారు ఆదికాండాన్ని రాశారని. మోషే గారు రాసినటువంటి ఆదికాండాన్ని మీరు ఎప్పుడైనా చదివితే ఆది యందు దేవుడు వేటిని సృష్టించాడు కామెంట్ చేయండి.